భారతదేశ మనుగడకే ముప్పని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేస్తే 90% దొంగ ఓట్లను అరికట్టవచ్చని సూచించారు. ఎన్ని ఆధారాలు చూపిస్తున్నా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదంటున్న ఫిరోజ్ ఖాన్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. దొంగ ఓట్ల అంశం దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. సార్, మొన్నటి నుంచి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, కానీ మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ అంశాన్ని మాట్లాడుతున్నారు. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకపోతే భారతదేశ ప్రజాస్వామ్యానికి ముప్పని చెప్తా ఉన్నారు. చాలా రీసెర్చ్ కూడా చేశారు, మీరు పుస్తకాలన్నీ తెచ్చారు. అసలు ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఎన్ని రకాలుగా జరుగుతాయి? ఇది 5 వేస్లో ఉంటాయి. డూప్లికేట్ ఉంటాయి, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ ఉంటుంది, దాని తర్వాత బల్క్ ఓటర్స్ ఉంటాయి. అంటే ఒక చిన్న ఇల్లు ఉంటుంది 50 స్క్వేర్ యార్డ్, దానిలో ఒక 80, 60, 70 ఓట్లు ఉంటాయి. దాని తర్వాత ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, ఫోటో ఎర్రర్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫామ్ 6, 18 ఇయర్స్ అయితే ఫామ్ 6 మనం యూజ్ చేస్తాం, దానికి మిస్యూజ్ చేస్తారు. 50 ఇయర్స్, 60 ఇయర్స్, 55 ఇయర్స్, 45 ఇయర్స్ అంతా మిస్యూజ్ చేస్తారు. సో ఇది 5 వేస్లో ఈ దొంగ ఓట్లు, బోకస్ ఓట్లు తయారవుతాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది. మీరు గతంలో ఈసీని కలిశారు, అనేక కంప్లైంట్స్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసినటువంటి ఆర్గ్యుమెంట్సే గతంలో మీరు చేశారు. మీరు ఈసీకి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్లు అన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? చాలా చిత్తశుద్ధితో విన్నారు, కానీ దాని తర్వాత యాక్షన్ కాలేదు. ఇంత కంటిన్యూస్లీ 5 ఇయర్స్ నుంచి మొత్తం ప్రూఫ్లు పెట్టి చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇండియా, సిఇఓ తెలంగాణ, డిఇఓ, జిహెచ్ఎంసి కమిషనర్లు అందరితో కలిసిన తర్వాత, మొత్తం ప్రూఫ్లతో ఇచ్చిన తర్వాత, 100 సార్లు కలిసిన తర్వాత కూడా ఇన్ని ప్రూఫ్లు పెట్టిన తర్వాత టోటల్ 10% డిలీట్ అయినాయి, 90% అట్లనే ఉన్నాయి. దీనికంటే పెద్ద కరప్షన్ ఉండదు. మొత్తం ఇండియాకి మొత్తం బునియాద్ ఫౌండేషన్ ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్. అది ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అయితే లేదు. నేను హైదరాబాద్ లోక్సభ మొత్తం చూపిస్తున్నా, మీకు నాంపల్లి మొత్తం చూపిస్తున్నా. ఎంత హార్డ్ వర్క్ చేసినాం, దీని వెనుక ఎంత టైం పెట్టినాం. గవర్నమెంట్ సహకారదు, మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్ ఉండదు, ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ ఉండదు. దాని తర్వాత ఇంత చేసినాం, ఎంత టైం ఉండాలి, లక్షలు పెట్టినాం. నేను బోకస్ ఓట్లు ఉంటే అందరు నవ్వినారు. ఫిరోజ్ ఖాన్ ఓడిపోతుంటే మాట్లాడుతున్నారు అన్నారు. అందరు నా ఫ్రెండ్స్ అన్నారు, ఎప్పుడు పోతాయి నా బోకస్ ఓట్లు, పక్క పెట్టేయి. కానీ నేను ఒక్కటే ఐడియాలజీతో వచ్చిన, ఒక్కటే మైండ్ సెట్లో మార్పు తీసుకువస్తా. ఈ దొంగ ఓట్లు పోవాలి. నేను పడిన పరిశాన్లు మన పిల్లలు పడవద్దు, ఎవరు పడవద్దు అని ఆ గట్టితో ఉన్నా. ఇలా చాలా సంతోషంతో ఉన్నా, ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు, టోటల్ ఇండియా బ్లాక్, అపోజిషన్ అందరికీ అర్థమైంది. అండ్ మోర్ ఓవర్ ఇండియా మేల్కున్నది. సో ఈ తానాషాయి నడవదు. ఇంకా బయోమెట్రిక్ తీసుకురండి, తప్పకుండా ఆధార్తో లింక్ చేస్తే 90% ఆఫ్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ఇది మొత్తానికైతే దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. దీనికి పరిష్కారం చూపించకపోతే భారతదేశ మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.